పెట్టడం మానేశారు. వీడు అన్ని పనులు ఏమీ కోపగించుకోకుండా అన్ని పనులు చేస్తూ ఉన్నాడు. బాగా ఆరోగ్యంగా ఉన్నాడు అన్నం పెట్టకపోయినా. కొంతకాలం అయిన తర్వాత గురువుకు అనుమానం వచ్చింది, రా నీకు నేను భోజనం పెట్టడం లేదు, నీవేం ఆకలి అనటం లేదు, హాయిగా ఆరోగ్యంగా ఉన్నావు, ఏం చేస్తున్నావు? గురువుగారు భిక్ష తీసుకొస్తున్నాను, ఇంట్లో అమ్మగారికి ఇస్తున్నాను, మళ్ళీ నా కొరకు ఇంకొకసారి భిక్షకెడుతున్నాను అన్నాడు. ఒరే ఇలా అలా కాదు, నీవు ఇంకొకసారి వెళితే ఆ గృహిణికి గృహస్థునికి ఇంకో విద్యార్థికి ఇవ్వవలసిన భిక్ష తగ్గిపోతుంది, వాళ్లకు ఇబ్బంది కలిగి పోకూడదు అన్నాడు. అయింది, కొంతకాలం అయింది. యథాప్రకారంగా మళ్ళీ వీడు ఆరోగ్యంగానే ఉన్నాడు, బాగున్నాడు. తర్వాత అని ఏం చేస్తున్నావురా? అయ్యా నేను ఆవును మేపుకొని వెళ్ళావు, ఆవు పాలను తాగుతున్నాను అన్నాడు. అప్పుడు నీవు ఆవు పాలను తాగితే దూడలకు ఇబ్బంది కలుగుతుంది, దూడలకు పాలు ఉండదు, కాబట్టి నీ ఆవు పాలు తాగకూడదు అన్నారు. కొంతకాలం యథాప్రకారంగా సాగింది. కొంతకాలం తర్వాత ఏం చేస్తున్నావురా? దూడలు ఆవు పాలు తాగి తర్వాత దాని పొదుగు అంటుకొని నురను తాగి బతుకుతున్నాను అన్నాడు. ఒరే వీడియం చాలా అసాధ్యుడిగా ఉన్నాడని చెప్పి అది కూడా నీవు తాగరాదు అని చెప్పాడు. అయింది, కొంతకాలం అయింది. అయిన తరువాత ఒకరోజు వాడు అడవికి వెళ్ళి సమిత్తులు వెళ్ళిన వాడు రాలేదు, రాత్రి అయింది రాలేదు. అప్పుడు గురువునకి ఎక్కడ పోయాడు రా వీడని చెప్పి కాగడా పట్టుకొని వాడు వాని గురు శిష్యులందరూ కూడా హే ఉపమన్యు ఉపమన్యు అని అరుస్తూ వెళ్ళారు. దట్టమైన అడవి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక పాడుబడ్డ బావి నుండి చిన్న స్వరంతో గురువుగారు నేను ఇక్కడ ఉన్నానన్నాడు. చూస్తే ఎందుకురా బావిలో పడ్డావు? పాడుపడ్డ బావి, ఎందుకు పడ్డావు? అయ్యా గురువుగారు మీరేదో అన్ని విధాలా నాకు అన్నం పెట్టలేదు, ఆహారం పెట్టలేదు, ఆకలి అయింది, ఇక నేనేం చేయలేక ఆకలి తట్టుకోలేక అర్కపత్రాలు ఏంటంటారు జిల్లేడు ఆకులు తినేశాను. ఆ జిల్లేడు ఆకులు తింటే కళ్ళు పోతాయి, నాకు కళ్ళు పోయింది, కనబడలేదు, ఈ బావిలో పడ్డాను. సరే అప్పుడు గురువుగారు పైకి లేపి రా అని ఒక మంత్రాన్ని ఉపదేశించి ఈ మంత్రాన్ని నీవు పఠించు అన్నప్పుడు మంత్రాన్ని పఠిస్తాడు. పఠించినప్పుడు దేవతా వైద్యులైనటువంటి అశ్విని దేవతలు వస్తారు. వచ్చి ఒక రొట్టెను అభిమంత్రించి రే ఉపమన్యు తినమని చెప్తారు. అప్పుడు ఉపమన్యు కళ్ళు పోయాయి, ఆకలి వేస్తూ ఉన్నది. అప్పుడు వాడు ఏం చేస్తాడు? గురు ఆజ్ఞ నలంఘయే, గురువుల ఆజ్ఞ ధిక్కరించరాదు, పాటించాలి. గురువు ఏం చెప్పాడు అంతకుముందు? నీవేమి తెచ్చినా నాకు మొదట ఇవ్వాలి, గురువునికి సమర్పించేయాలి అన్నప్పుడు ఆ రొట్టెను అభిమంత్రి గురువు గారికి సమర్పిస్తాడు. అప్పుడు అశ్విని దేవతలకు చాలా సంతోషం కలుగుతుంది. హే ఉపమన్యు, మీ గురువును వాళ్ళ గురువు ఇదే విధంగా పరీక్ష చేస్తే మీ గురువు ఈ స్థితికి వచ్చినప్పుడు మేము వచ్చినప్పుడు మేము ఇలాగే రొట్టెను మంత్రించి ఇస్తే మీ గురువు ఏం చేశాడు? ఆకలితో మొదట తానే తినేశాడు తన గురువుకు ఇవ్వకుండా. అప్పుడు మేమేం చేశామంటే మీ గురువునకి ఆయోధం అంటే ఇనుప దంతాలను ఇచ్చాము ఆయనకి, గురువుకి ఇవ్వకుండా. అంటే గురుభక్తి, గురువు ఆజ్ఞ మీరినందుకు ఆయనకు ఇనుప దంతాలు ఇచ్చాము. అయితే నీవు ఇంత స్థితిలో కూడా నీ గురు ఆజ్ఞను నీవు పాటించావు కాబట్టి నీకు మేము బంగారు దంతాలను ఇస్తాము అని చెప్పి ఇస్తారు. సరే ఆ పరీక్షలో శిష్యుడు ఉత్తీర్ణుడవుతాడు. తర్వాత అతనికి 12 సంవత్సరాలు విద్యను అభ్యసించి వాడిని పంపిస్తారు. ఇది ఉపమన్యు ఉపాఖ్యానము అని. అందుకే గురువు ఆజ్ఞను మీరరాదు, గురువిన గులామనాగువ తనక దొరేదండము అంటే నా సంవత్సరవాసినే ప్రప్రూయా, గురు శుశ్రూష చెయ్యని వానికి పాఠము చెప్పరాదు. అలాగే భగవద్గీత శాస్త్రం, ఇది శాస్త్రసారము, దీనిని ఎవరికి పడితే వాళ్లకు చెప్పరాదు, అధికారులకు మాత్రమే చెప్పాలి. ఈ మన్మనా మద్భక్తో అనేటటువంటి శ్లోకాన్ని 18వ అధ్యాయంలో విష్ణుతీర్థుల వారు తమ గీతా సారోద్ధారంలో సంగ్రహించినారు అని చెప్తూ, ఇప్పుడు గీతా ప్రవచనం చేయటం వలన, వినటం వలన, అధ్యయనం చేయటం వలన ఫలమేమిటి? ఇన్ని రోజులు నేను చెప్పాను, మీరు విన్నారు, ఫలమేమిటి? భగవంతుడు చెప్పాడు, అర్జునుడు విన్నాడు, సంజయుడు చెప్పాడు, ధృతరాష్ట్రుడు విన్నాడు. ఫలమేమిటి అంటే చెబుతున్నారు. యయిదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిభాస్యతి
భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయః నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాద్ అన్యః ప్రియతరో భువి చెప్తూ ఉన్నారు. అతి గోప్యమైనటువంటి అతి రహస్యమైనటువంటి ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు నా భక్తులకు ఉపదేశిస్తారో వాడు నాయందు ఉత్తమమైనటువంటి భక్తిని పొంది వాడు నన్నే పొందుతాడు. సంశయము ఈ విషయంలో సంశయము లేదు. ఎవడైతే ఇలా చెప్తాడో వానికంటే ఎక్కువ ప్రీతిపాత్రుడు నాకు మనుష్యులలో ఎవరూ ఉండరు. ఎవరైతే నా గీత ఈ శాస్త్రాన్ని భక్తులకు ఉపదేశిస్తాడో వాడు నాకు ప్రీతిపాత్రుడు. వానికంటే నాకు ప్రీతిపాత్రులు ఎవరూ ఉండరు అని చెబుతాం. వానికంటే ప్రీతిపాత్రులు నాకు ముందు భవిష్యత్తులో ఎవరు ఉండరు, భూతకాలంలో ఉండరు, వర్తమానంలో కాలంలో కూడా లేరు అని చెప్తూ ఉన్నారు. గీతాధ్యయనం చేయటం వలన ఫలమేమిటి? అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహమిష్టః స్యామితి మే మతిః. హే అర్జున, ధర్మము అని చెప్పబడేటటువంటి నా పరమైనటువంటి లేదా ధర్మ సాధనమైనటువంటి మన ఇద్దరి ఈ సంవాదం, కృష్ణార్జునుల సంవాదాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో వాళ్ళు జ్ఞానయజ్ఞము నుండి నన్ను ఆరాధించినటువంటి వారు అవుతారు అని నా అభిప్రాయము. ఈ గీతా శాస్త్ర అధ్యయనం అంటే గీత జ్ఞానయజ్ఞం చేసి భగవంతుణ్ణి కృష్ణుణ్ణి ఆరాధించిన వాళ్ళు అవుతారు. కాబట్టి గీతా అధ్యయనం చేయాలి. ఇక గీతా శ్రవణ ఫలము, వింటే ఏమి ఫలము? శ్రద్ధవాన్ అనసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. శ్రద్ధ ఉన్నటువంటి, అసూయ లేనకుండా ఏ మనుష్యుడైతే దీనిని వింటాడో వాడు కూడా పాపముల చేత ముక్తుడై పుణ్యకర్మలు చేసినటువంటి వారు పొందేటటువంటి మంగళకరమైనటువంటి లోకములను పొందుతాడు ఈ గీత శ్రవణం చేయటం వల్ల. కచ్చిదేతచ్యుతం పార్థ త్వయైకాగ్రేణ చేతస కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. హే పార్థ, నేను ఏమి ఇంతవరకు నీకు చెప్పాను కదా, ఈ గీతను నీవు ఏకాగ్ర మనస్సుతో విన్నావు కదా. హే ధనంజయ, నీ అజ్ఞానము చేత పుట్టినటువంటి భ్రమలన్నీ నాశమయ్యాయి కదా హే అని కృష్ణుడు అర్జునుడిని అడిగినప్పుడు అర్జునుడు చెప్తున్నాడట. అర్జున వాచ నష్టో మోహః స్మృతిర్లబ్ధ్వా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. హే కృష్ణ, నా భ్రమ అంతా నాశమైపోయింది. నీ అనుగ్రహం చేత నాకు ధర్మస్మరణ వచ్చింది. సంశయాన్ని పోగొట్టుకున్నాను. యుద్ధానికి సన్నద్ధుడయ్యాను. నీ మాటను నేను జరిపిస్తాను, నడిపిస్తాను. నీ మాటను నేను వింటాను అని చెబుతూ ఉన్నారు. గీతోపదేశానికి సాక్షి ఎవరయ్యా అంటే సంజయుడు. ఎందుకంటే సంజయునికి దివ్య దృష్టి ఇచ్చాడు భగవంతుడు. రన్నింగ్ కామెంటరీ, లైవ్ కామెంటరీ ఇవ్వడానికి ఆ సంజయునికి దివ్య దృష్టి ఉంటే సంజయుడు ఇక్కడ కూర్చొని దాన్ని ప్రత్యక్షంగా చూస్తూ అక్కడ జరిగేటటువంటి దానిని ధృతరాష్ట్రుడికి చెబుతూ ఉన్నాడు. సంజయుడు చెబుతున్నాడు. సంజయు వాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాద విమస్రౌషమద్భుతం రోమహర్షణం. ఈ విధంగా నేను మహాకృష్ణుడు మరియు అర్జునుని ఈ ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి కృష్ణార్జునుల సంభాషణను నేను విన్నాను అని సంజయుడు చెబుతూ ఉన్నాడు. వ్యాస ప్రసాదాత్ శ్రుతవానేతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః
స్వయం. నేను సంజయుడు చెబుతూ ఉన్నాను, నేను వేదవ్యాసుల వారి అనుగ్రహం చేత ఈ రహస్యమైనటువంటి ఉత్తమమైనటువంటి యోగాన్ని నేను నాకు ఈ ఉపదేశించేటటువంటి యోగేశ్వరుడైనటువంటి ఆ కృష్ణుని చేత, కృష్ణుని నుండి నేరుగా విన్నాను నేను ఈ గీత శ్రవణాన్ని. రాజన్ సంస్మృత్య సంవాద మిమమద్భుతం కేశవార్జునయో పుణ్యం హృష్యామి చ ముహుర్ముహు తచ్చ సంసృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహారాజన్ హృష్యామి చ పునః పునః. హే రాజా, ధృతరాష్ట్రునికి సంజయుడు చెబుతూ ఉన్నాడు, హే రాజా ధృతరాష్ట్ర, కృష్ణార్జునుల ఈ పుణ్యకరమైనటువంటి సంభాషణను స్మరించి పునః స్మరించి నేను సంతోషపడుతూ ఉన్నాను. హే రాజా, అది కాకుండా కృష్ణుని ఆశ్చర్యకరమైనటువంటి ఆ విశ్వరూపాన్ని నేను పునః స్మరిస్తూ అత్యంత ఆశ్చర్యానికి గురి అవుతూ ఉన్నాను. ఆశ్చర్యమే కాకుండా పునః చాలా సంతోషపడుతున్నాను అని చెబుతూ ఇక చివరిగా యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ. ఎక్కడ యోగీశ్వరుడైనటువంటి కృష్ణుడుంటాడో, ఎక్కడ ధనుర్ధరుడైనటువంటి పార్థుడుంటాడో అక్కడ విజయము నిశ్చయంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. సంపత్తు, రాజ్యలక్ష్మి, విజయలక్ష్మి, సంపత్తు స్థిరంగా న్యాయం ఉంటుంది అని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పిన చోట ఈ భగవద్గీత సారోద్ధార ఉపన్యాసము గత 9 రోజులుగా రోజుకు 1 గంట 2 గంటలు 2.5 గంటలు యథాశక్తి యథామతి నేను మీకు చెప్పడం జరిగినది. మీరు కూడా శ్రద్ధగా, బహుశా చెప్పడం సులభం, వినటం కష్టం. గంటల తరబడి చెప్పడము సులభం, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి, ఉండాలి కాబట్టి, లేకపోతే చెప్పలేడు కాబట్టి మనం చెప్తాం. అయితే వినాలంటే చాలా కష్టము. ఇన్ని ఆకర్షణలను వదులుకొని మనస్సును, చెవిని ఇక్కడ కేంద్రీకరించి గంటల తరబడి వినడం అనేటటువంటిది శ్రవణము అనేటటువంటి తపస్సు. తపస్సు అంటే ఏదో ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని ఉండటం కాదు. తపస్సు అనే దాని శబ్దానికి తప ఇతి ఆలోచనే, అంటే మన ఆలోచనను ఒక విషయం మీదే కేంద్రీకరించడాన్నే తపస్సు అని అంటారు. మీరు ఈ 9 రోజులు పొద్దున ఒక 2-2.5 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు ఆ శ్రవణం అనేటటువంటి తపస్సును బాగా ఆచరించారు. ఈ భగవద్గీత జ్ఞాన యజ్ఞాన్ని ఆ భగవంతునికి మనము సమర్పించాలి. సమర్పిస్తూ ఆ గ్రంథ ప్రతిపాద్యుడైనటువంటి శ్రీకృష్ణునికి, గ్రంథకర్త అయినటువంటి వాసిష్ఠ కృష్ణునికి, గ్రంథ ప్రతిపాద్యుడు యాదవ కృష్ణునికి మనము పునః నమస్కారాలు చేస్తూ ఈ దివ్యమైనటువంటి పురాణ ప్రసిద్ధమైనటువంటి కాశీ క్షేత్రంలో, కాశీ విశ్వనాథుని సన్నిధానంలో, బిందు మాధవుని సన్నిధానంలో, పవిత్రమైనటువంటి గంగా నది తీరములో ఈ జ్ఞానయజ్ఞము, ప్రవచన యజ్ఞము మనకు నిర్విఘ్నంగా ఆ మనోనియామకతి అధిపతి అయినటువంటి రుద్రుల వారి దయతో జరిగినది. చెప్పేవాడు, చెప్పించేవాళ్ళు ఉండొచ్చు. చెప్పడానికి నేను వచ్చాను, చెప్పించడానికి వాళ్ళు తయారయ్యారు. అయితే వినడానికి మీరు ఎవరూ లేకపోతే ఈ జ్ఞానయజ్ఞము జరగదు. కాబట్టి శ్రోతలు అంతకంటే ముఖ్యం. కాబట్టి ఇక్కడ 3 విభాగాలు: చెప్పేవాడు, చెప్పించేవాడు, వినేవాడు. ముగ్గురు ఒకటే లైక్ మైండెడ్గా ఉంటేనే ఈ పని సాగుతుంది. ఆ లైక్ మైండెడ్ పీపుల్ అందరూ ఒక చోట చేరి ఈ 9 రోజుల జ్ఞానయజ్ఞాన్ని
నిర్విఘ్నంగా జరిగేటట్లుగా మనందరూ ప్రవర్తించి ఈ జ్ఞానయజ్ఞం గీతా సారోద్ధార జ్ఞానయజ్ఞం ముగిసింది. ఈ జ్ఞానయజ్ఞము చేత భగవంతుడు విన్నటువంటి మీకందరికీ, చెప్పించినటువంటి రాఘవేంద్రరావు లక్ష్మీ దంపతులకు, చెప్పినటువంటి నాకు కూడా అందరికీ ఎవరెవరు ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యానికి సహకరించారో, భాగవహించారో, పాల్గొన్నారో వారందరికీ భగవంతుడు ఐహికమైనటువంటి సకల సంపత్తు ఇవ్వడమే కాకుండా దైవీ సంపత్తు అయినటువంటి జ్ఞానము, భక్తి, వైరాగ్యము వాళ్లకు అనుగ్రహించుగాక అని చెబుతూ ఈ మాటలను, ఈ వాక్కుసుమాలను అస్మద్గురువంతర్గత భారతీయ ముఖ్య ప్రాణాంతర్గత ఆ భైష్మీ సత్యా సమేత శ్రీ వేణుగోపాలకృష్ణ భిన్న సీతాపతి శ్రీ మూల వీరరామచంద్ర భిన్న ఆ లక్ష్మీ నరసింహుని పాదార విందములకు సమర్పిస్తూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.